వాక్యంలో నేను ఎరిగిన సత్యాలే కాదు, వ్యక్తిగతంగా యేసుని నేను ఎలా ఎరుగుదునో అన్నీ చెబుతా, ఎలా యేసును అనుభవించానో అన్నీ చెబుతా. యేసు ప్రభు ఎవరు అని మీరు అడగండి, నేను చెప్పు. నంబర్ 1, యేసు ప్రభు దేవుని పరిపూర్ణత. దేవుని పరిపూర్ణత వ్యక్తిగా క్రీస్తునందు నివసించుచున్నది, అది నాకు అర్థమైంది. అది మొదటి విషయం. మళ్ళీ అడగండి, యేసు ప్రభు ఎవరు అని అడగండి. మీరు అడిగారా? అడిగినట్టే. ఎవరు అంటే నేను చెప్తాను రెండవ మాట, యేసు ప్రభు నా మంచి స్నేహితుడు అని చెబుతాను. మై బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు యేసు. మళ్ళీ అడగండి, ఇంకా యేసు ప్రభు ఇంకా ఎవరు అని అడగండి. నా అనుభవం నేను చెబుతా. మూడవది, మూడవది, నా మంచి మాదిరి పురుషుడు అని చెప్తాను నేను. యేసు ప్రభు ఎవరు? నీకు ఎలా అర్థమయ్యాడు? ఆయన నాకు మాదిరి. ఆయన ఇంకా నీకు ఎట్లా అర్థమయ్యాడు? ఆయన నాకు స్నేహితుడుగా అర్థమయ్యాడు. ఇంకా ఎట్లా అర్థమయ్యాడు? నాకు పెద్ద అన్నగా అర్థమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెబుతావు? నాకు తండ్రిగా అర్థమయ్యాడు. ఇంకా 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 ఎట్లా గ్రహించాడు? నాకు తల్లిగా అర్థమయ్యాడు. తల్లిగా ఎలా అర్థమయ్యాడు చెప్పండి? సహజంగా మనం తప్పు చేసినప్పుడు మన చిన్నప్పటి అనుభవాలు చెప్దాం. మనం తప్పు చేసినప్పుడు మన కోటింగ్ ఇచ్చేది ఎవరు? నాన్న. అమ్మ మేజర్ కోటింగ్ ఏమి ఇవ్వదు. అమ్మ ఇచ్చే కోటింగ్ అంతా మైనర్ కోటింగే. అమ్మ కొడితే, కోపం వచ్చి కొడితే ఒక దెబ్బ, పటపట 2 దెబ్బలు కొట్టి వదిలేసింది. నాన్న అట్ట కాదు, మన నిషా దిగిందాక దంతాడు. డౌట్ లేదుగా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాన్న కోటింగ్ మేజరా, అమ్మ కోటింగ్ మేజరా? ఎక్కువ ఎవరు దన్నారు నిన్ను చెప్పు? అమ్మ దన్నిందా? పాపం తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎక్కువ దన్నిందంట. సహజంగా మన లోకంలో చూస్తే 100లో దాదాపు 80% వరకు అమ్మలు కొట్టే దెబ్బలు తక్కువ ఉంటాయి, నాన్న కొట్టే దెబ్బలు. చాలాసార్లు ఏం జరిగింది తెలుసా? మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా అమ్మ దగ్గర పోయి చెప్పగలుగుతాం, కానీ నాన్న దగ్గర ధైర్యం చాలదు. కానీ కేసు నాన్న దాకా పోయింది. వాడు వస్తే తన్నాలని ఉన్నాడు, లేకపోతే అమ్మాయి వస్తే తన్నాలని ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని పోయి అడుక్కుంటాం? ఆత్రపడి కోప్పడినా అంతలోనే కరిగిపోయినా అమ్మే. అవునా? మనం కాస్త భయపడతా చిన్నగా వణుకుతా, అమ్మ నాకేదో జ్వరం వచ్చిందమ్మా అనుకుంటాం. సరిపోతే జ్వరం ఏంటి? నిన్ను దన్నాలని ఉన్నాడు మీ నాన్న, అందుకేనమ్మా భయంతో జ్వరం వచ్చిందమ్మా, చూడమ్మా ఇక్కడ ఒళ్ళు వేడిగా ఉంది అంటే చూసి, ఇంత భయస్థుడివి, ఇంత భయం కలిగిన దానివి, మరి ఎందుకు ఆ పని చేశా? మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అసలు నేను కూడా దన్నాలని నిన్ను. అట్లా అనవాకమ్మా, ఇప్పుడు నాన్న నన్ను ఏం చేస్తాడని భయంగా ఉందమ్మా అని అనుకుంటే అమ్మ దగ్గరికి పోతే, మన పక్షాన పోయి తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేది ఎవరు? అమ్మేనా? అమ్మలయ్యి ఉండి చెప్పరే, మీరు అమ్మలా బొమ్మలా? మరి బొమ్మలాగా మన పక్షాన పోయి విజ్ఞాపన చేసేది ఎవరు? కదా? ముందే అర్జీ పెట్టింది పోయి. అది వాడు కావాలని చేసిందంట కాదండి, వాళ్ళు ఆడుకుంటున్నారంట. వాడు మామూలుగా వాడు బ్యాట్ తీసుకొని కొడుతున్నాడు, వీడు బాల్ విసిరాడు. అది వాడు బ్యాట్తో కొట్టాలి, మరి వాడు సరిగ్గా కొట్టలేదు, అది పోయి వాడికి భుజం మీద తగిలింది. అందువల్ల వాడికి ఆ గోడ ఏదో ఇబ్బంది అయినట్టు వాళ్ళ నాన్న చెప్పాడు. మీకు వాస్తవంగా ఆటలు ఆడుకునేటప్పుడు పిల్లలు సహజంగా జరుగుతుంటాయిగా, దానికి ఆయన ఏందో పెద్ద రాద్ధాంతం చేయటం ఏంది? అట్లాంటి వాడు పిల్లగాడిని బయటికి పంపించకూడదు, ఆటలో పంపించకూడదు. నాన్నకి ఎక్కిన క్రోధాన్ని దించిపడి అంటే జరిగిన దానిలో వాడి తప్పేముంది? ఏమాత్రం నువ్వు ఇంతసేటు వాడిని కాళ్ళు చేతులు ఎరగదీస్తానంటానికి అంత న్యాయం కాదు అది. వాడు చేసిన నేరం చిన్నదే, అసలు నేరమే కాదు, అది సహజం అది అని కేసు కొట్టేయటానికి అర్జీ పెట్టిద్ది. మనకి అడ్వకేట్ ఎవరంటే అమ్మే. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అందరి చేతులు లేచినాయి. అమ్మ అంటే అందరికీ గౌరవమే. ఎన్నిసార్లు తన్నులు తప్పించిందో మనల్ని, లేకపోతే పచ్చడి అయిపోతుండే మనం. దేవునికి స్తోత్రం. అవునా? అందుకే తొందరగా మనం పోయి ఓపెన్ అయ్యేది అమ్మ దగ్గరే. అవునా? దెబ్బ తగిలినప్పుడు కూడా నానా అనం,
అయ్యా అనం. ఫస్ట్ అనేది అమ్మా అంటాం, తర్వాత అయ్యా అంటాం. ముందు ఎవరిని గుర్తు చేసుకుంటామండి? అమ్మ. అమ్మ ఎందుకు అమ్మ అంటే, అమ్మ మన మీద ఈగ కూడా వాలనీయకుండా కాపాడుతుంది అన్న నమ్మకం. అమ్మ కనుపాప వల్లే కాపాడుకుంటుంది. నాకే బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, నేను పడిపోతున్న వేళ అమ్మని నేను పిలిస్తే, మా అమ్మ ఏ స్థితిలో ఉన్న అవసరమైతే నా కోసం చచ్చిపోయింది మా అమ్మ. అది నాకు తెలుసు, అందుకే నేను అమ్మని పిలుస్తాను. అమ్మకి నేనంటే ప్రేమ అని ప్రతి బిడ్డకి తెలుసు. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఎట్లా కనపడ్డాడు యేసయ్య? నువ్వు ఎలా అనుభవించావంటే, నా తల్లి వలె నేను యేసును అనుభవించాను, మా అమ్మలాగా నేను యేసును అనుభవించాను. భయం కలిగిన వేళ, గుండె చెదరిన వేళ అమ్మ దగ్గరకు తీసుకుని, ఏం భయపడకు నాన్న, ఏం కాదులేరా, అదేం సమస్య కానీ, ఏదో కూడా చేద్దాంలే, దానికి ఏంది, తిండి మానుకొని పండుకుంటావు, ఏంది లే తినో, ఏమై భరోసా, ధైర్యపరిచిద్ది. మాట్లాడవేమయ్యా, ఆ ఎకరం అమ్మి ఏదో చేద్దామని చెప్పు, వాడేం తిండి మానుకొని కూర్చున్నాడు, ఏంది కొంప ఏంది ఇట్లా ఉంది. నేనేమన్నానమ్మా, కాదన్నానా, కానీ అమ్ముదావులే, చెప్పు, తగలబడమని చెప్పు, తిండి తిని సావమని చెప్పు అంటాడు ఈయన. లే అదిగో అన్నాడుగా, లే అమ్ముతాలే, లే తిను. వాడు కూర్చొని ఏడుతున్నాడు అనుకో, ఏం కూడా ఏడిచింది. అయ్యింది ఏదో అయిపోయేది లేరా, ఇంక ఏడిసి ఏం ప్రయోజనం, మళ్ళీ నువ్వు ఏడిచి నన్ను ఏడిపించి మళ్ళీ మొత్తం కొంపంతా ఏడుపులే. తట్టుకోలేదు, కొడుకు ఏడిస్తే తట్టుకోదు, కూతురు ఏడిస్తే తట్టుకోదు. దానికోసం అవసరమైతే తను ఏమైపోవటానికైనా ఇష్టపడేది అమ్మ. అవునా? కొన్నిసార్లు ఒక విషయం చెప్తా వినండి, కొన్నిసార్లు నాన్న ఉగ్రతకు మనకి మధ్య అడ్డుపడి మన దెబ్బలు కొన్ని అమ్మ తిన్నది, అమ్మ తింది. కొంతమంది తల్లులు తిన్నారు, వాడిని కర్ర తీసుకొని కొట్టబోతే మెయిన్ దెబ్బలన్నీ అమ్మకే తగిలాయి. వాడిని తప్పించి వాడిని చాటు చేసుకొని ఆ దెబ్బలన్నీ తల్లి తినే. పాపం దెబ్బలు తింటూ కూడా వాడికి తగలొద్దేమో అని వాడిని చాటు చేసుకొని, అటు చాటు చేసుకొని, ఇటు చాటు చేసుకొని బిడ్డని సేవ. ఈ మమత యేసులో చూశాను నేను. అనుభవించిన సత్యము యేసును అమ్మ వలె అనుభవించాను, యేసును తండ్రిగా అనుభవించాను. నాన్న భరోసా, నాన్న ధైర్యం. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నాన్న ఒక్కోసారి భలే భరోసా, గుండె చెదిరి కూర్చుంటే లే ఏమైద్దిరా, ఏమైద్ది, ఎందుకు భయపడుతున్నావు, నేను లేనా, ఏమైనా చేస్తాను. ఈ సబ్జెక్టు పోయింది నాన్న, పోతే పోయిందే అనే, మొత్తమైన ఇబ్బంది లేదు. నేనేమన్నాను రా నిన్ను, ఏమన్నా ఏంటి, అవసరమైతే మళ్ళీ కడతా, రాద్దు కానీ ఏంది, అది పోతే ఇంకోటి, నేనంటే కదరా నిన్ను, నేనంటే కదమ్మా నిన్ను, కృంగిన వేళలో గుండె చెదిరి కొన్ని రకాల ఆటుపోట్లలో అల్లాడిపోతూ ఇక చావు తప్ప దిక్కులేదనుకున్న వేళ, ఎవరు ఆదరిస్తారని అలమటించే వేళ, ఆ సెల్ ఫోన్లో వచ్చే చిన్న వాక్యంలో నుంచి, చిన్న షార్ట్ మెసేజ్లో నుంచి నిన్ను పలకరించి, ఇదిగో నేనున్నాను, భయపడొద్దు అని మాట్లాడింది దేవుని ప్రేమ. చావాలని ఆలోచించవద్దు, కృంగిపోవద్దు, నేను లేనా అని భరోసా ఇచ్చిన దేవుని ప్రేమ. ఓ ఎంతమంది, వేల మంది సాక్ష్యం, అది వేల మంది సాక్ష్యం. ఎవరు మనల్ని గమనించరు, ఆయన ఎట్ట కనిపెడతాడు కరెక్ట్గా. మనం ఏమాత్రం అందుబాటులోకి వచ్చిన ధన్మని మనకు కావాల్సిన విషయాన్ని అందిస్తాడు ఆయన. మరి తండ్రి కాదు, తల్లి కాదు,
చెప్పరేమండి? మనందరూ ఓడిపోయి కూర్చుంటే మనందరి పక్షంగా పోయి గెలిచినటువంటి పెద్దన్న కాదు, అందరూ అవుట్ అయ్యారు, పెవిలియన్ దారి పట్టారు. ఇక ఆయన వచ్చాడు ఫీల్డ్లోకి, కొట్టాడు, స్కోర్ అంతా కొట్టాడు. ఇప్పుడు పెవిలియన్లో కూర్చున్న వాళ్ళు ఓడిపోయినట్ట గెలిచినట్ట? గెలిచినట్టు. మనందరి పక్షమున ఆయన పోరాడాడు, ఆయన జయించాడు. ఆ జయం కిందికి మనందరినీ తీసుకొచ్చిన పెద్దన్న యేసు. నాకు అట్లా అనుభవం అయ్యాడు, మరి నీకు ఎట్లా అయ్యాడో ఏమో నాకు తెలియదు. దేవునికి మహిమ. ఏమండి? ఇలా వర్ణించమంటే మస్తు. తండ్రిలాగా వెన్ను తట్టి ధైర్యపరిచి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖుని గావించి, నా కుమారుడు నువ్వు ఇది కాదు, ఇది చేయాలి, నువ్వు ఇందులో ఉండాలి, నువ్వు ఎలా వెళ్ళాలని మన అభివృద్ధిని, మన ఆధిక్యతను నిరంతరం కాంక్షించి తాను మరుగై మనల్ని ఘనపరిచిన మన కన్న తండ్రి, మన తల్లి యేసయ్య. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చాలు. ఇంకా ఎలా అర్థమయ్యాడు? ఎలా అనుభవించావు యేసుని నువ్వు? అడగండి. అయిపోలే, ఇంకా ఉంది. నన్నెంతో ప్రేమించేటువంటి ప్రాణప్రియుడుగా, నిరంతరం నా గురించే ఆలోచించి, నా గురించే వెతికి, నా గురించి అన్వేషించేటువంటి ఒక నిజమైన ప్రేమికుడిగా యేసును నేను అనుభవించాను. ఆయన స్నేహితుడిగా కనపడ్డాడు. ఎప్పుడు నా స్నేహాన్ని కాంక్షిస్తాడు. మై బెస్ట్ ఫ్రెండ్. కొంతమంది ఫ్రెండ్స్ ఖాళీ ఉంటే మనతో వస్తారు. అరే వెళదాం, వస్తావా అంటే, ఖాళీ లేదంటే లేదురా నాకు, నేను రాను అంటారు. కానీ యేసయ్య అలా కాదు. యేసయ్యా మనం ఏకాంతంగా గడుపుదాం, వస్తావంటే నేను వచ్చే కూర్చున్నాను రా అంటాడు. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను రా, నీకోసమే ఉన్నాను నేను. నువ్వు వాడికన్నా ఫ్రెండ్కి ఫోన్ చేయి, వస్తావా నువ్వు అంటే వాడికి ఖాళీ ఉంటే వస్తాడు. లేదురా నేను ఫలానా ఊర్లో ఉన్నాను అంటాడు. కానీ యేసయ్యకి ఫోన్ చేయి, యేసయ్య మనం ఏకాంతంగా కాసేపు ముచ్చటిద్దామనుకుంటున్నాం, కాసేపు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కాసేపు గడుపుతావా నాతో అంటే, మరి బాబా నేను ఎప్పుడో వచ్చి కూర్చున్నాను రా అంటాడు. కాదా? కాదా? మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉన్నావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యమో. మంచి స్నేహితుడు కాదు, మంచి ప్రేమికుడు కాదు. మీకు అర్థమయ్యాడా అలాగా? మీరు అనుభవించారా యేసు నా విధంగా? నేను అనుభవించాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఎలా అనుభవించావు? అయిపోలా, ఇంకా బోల్డ్ అంత ఉంది. యేసును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. యేసు బైబిల్ గ్రంథంలో అందించిన సత్యములన్నిటినీ గూర్చినటువంటి సారం ఎరిగిన వారమై ఉండాలి. అది ఇక్కడ చెప్తుంది. రెండూ తెలుసుకొని ఉండాలి. వాక్య సారాంశ సత్యం తెలుసుకోవాలి, అలాగే వాక్యమై ఉన్న సత్యమై ఉన్న యేసును కూడా అనుభవించాలి.
రెండు మనం తెలుసుకొని ఉండాలండి. ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఎన్ని రకాలుగా నువ్వు అనుభవించావంటే ఇప్పుడు కొన్నే చెప్పాను, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మరి కూటం అంతా అదే అయిపోయింది. మరి చెబితే ఆయన ఒక మంచి కాపరిగా నేను అనుభవించాను. మంచి కాపరి, మంచి భద్రత, ఒక మంచి సెక్యూరిటీ అంటారు కదా, అది. జరగబోయేవి, జరుగుతున్నవి, ఏవేమి కాసుకొని ఉన్నాయో వాటి గురించి ముందుగానే హింట్ ఇచ్చి టేక్ కేర్, ఇదిగో ఇది పరిస్థితి అని ముందుగానే సమాచారం ఇచ్చిన ఒక అద్భుతమైన ఇన్ఫార్మర్, అద్భుతమైన సమాచారకుడుగా నేను యేసును అనుభవించాను. స్తోత్రం. ఒక మంచి కాపరిగా తోడేళ్లను గూర్చి హెచ్చరించేటట్టు, విషపాకులను గూర్చి హెచ్చరించేటట్టు నేను ఆయనను ఎరిగి ఉన్నాను. అంతేకాదు, శ్రేష్టమైనటువంటి లేలేత చిగుళ్లను నా కోసం ఆ చెట్లను వంచి తుంచి నా నోటికి అందించినటువంటి నా ప్రియమైన మంచి కాపరిగా నేను యేసుని ఎరుగుతున్నాను. లోతైన, శ్రేష్టమైన, రుచికరమైన వాక్య సత్యములు ఎన్నో నాకు 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 అందించాడు, నా నోటికి అందించాడు. నా ఆత్మ బలపట్టానికి నాకు తోడ్పడ్డాడు. చిరుప్రాయములోనే, పిన్న దశలోనే, ఆత్మీయ పసితనంలోనే అనేక సంగతులు, విలువైన విషయాలు, ఎన్నో రహస్యములను నా నోటికి అందించాడు. తినో, వీటిని తినో, బలము పొందు, ఫలించు నా కోసం. శ్రేష్టమైన ఆహారాన్ని నాకు అందించాడు నా తండ్రి, విషాహారం అందించలా. సో నేను యేసుని ప్రియమైన కాపరిగా ఎరుగుదును. నేను అనుభవించాను, ఆయనలో ఒక కాపరిని అనుభవించాను. ఎన్నోసార్లు త్రోవ తప్పిన వేళ నా వెంటబడి ఎక్కడెక్కడో చిక్కుబడి ఉంటే ఆ చిక్కులలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మళ్ళా నన్ను మందలో కలిపి తోలుకొనిపోయిన మంచి కాపరి. మళ్ళీ ఓ పాట గుర్తొస్తుంది. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ